హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వచ్చేసి నేను ఒక 5 బ్లౌజులు అయితే కుట్టాను. కస్టమర్స్ తెచ్చినవి చూపిస్తాను చూడండి వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను అంటే బోట్ నెక్ బ్లౌజ్ ఒకటి కుట్టాను. ఏ బ్లౌజులు కుట్టాను అనేవి అయితే మీకు చూపిస్తాను. నేను ఈ వీడియోలో ఉంటాయి చూడండి. సో ఇప్పుడు వచ్చేసరికి కొన్ని దగ్గర నాకు కురుపు అది వచ్చింది, అది చిన్నది వేడికి గల చాలా చిన్న నొప్పి వస్తుంది అన్నమాట అక్కడ. సో చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి చూసారా, శారీ వచ్చేసి ఇచ్చారు. అదేమో రేపు కటింగ్ చేస్తానమాట. అది కూడా వీడియో తీస్తాను. మోడల్ పెట్టమన్నారు. ఏ మోడల్ అనేది ఆ వీడియోలో నేనైతే కటింగ్ చేసి చూపిస్తాను మీకు కూడా. సో నేను వచ్చేస్తే ఇప్పుడు కాకండి ఆ బ్లౌజులు అయితే కుట్టాను. అవన్నీ ఈరోజు హ్యాండ్ వర్క్ అయితే అవి 4 చేశాను హ్యాండ్ వర్క్. సో మిగతా వేరేగా బ్లౌజులు అయితే ఒక 5 కుట్టాను. అవి చూపిస్తాను అవి కూడాను. సో ఇదిగోండి, ఇది బోట్ నెక్ బ్లౌజు. ఈ బ్లౌజ్ వచ్చేసరికి అది చూసారు కదా, బ్లాక్ శారీ మీదకి ఆ అమ్మాయి సన్నంగా ఉంటుంది, చాలా సన్నమాట. కొలత తీసుకొని అయితే నేనైతే కుట్టాను. అది వచ్చేసరికి చాలా బాగా వచ్చింది. సో ఇవ్వండి ఆ టైప్లో వస్తుంది అన్నమాట, బ్లాక్ అండ్ సిమెంట్ కలరు. ఇంకొచ్చేసరికి అక్కడ చూసారు చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చిందన్నమాట. సో ఇంకొచ్చేసరికి ఆ ఎల్లో కలరు కింద బ్లౌజ్ పెట్టాను కదా ఫ్రెండ్స్, అది వచ్చేసరికి నేను రేపు వీడియోలో అయితే కటింగ్ చేస్తాను. సో అది వచ్చేసి చూదురు కటింగ్ వీడియో అయితే ఆ బ్లౌజ్ ఫుల్ కటింగ్ అయితే పెడతాను అందులోని. ఇంకొచ్చేసరికి ఈరోజేమో నేను ఇప్పుడైతే చూడండి, ఈ బ్లౌజ్ ఉంది కదా బ్లాక్ బ్లౌజు, ఇదేమో చూడండి చాలా పర్ఫెక్ట్గా కుట్టాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 4 డాట్స్ వేసాను. సో సైడ్కి మనం కుట్టుకుంటామా ఎప్పుడైనా కొత్త వాళ్ళకి ఈ సైడ్లో వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు అక్కడ ఒక డాట్ వేసియండి. అప్పుడు కరెక్ట్ బ్యాక్ను ఫ్రంట్ కరెక్ట్గా సరిపోద్ది. నెక్స్ట్ షేప్లు అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అదైతే వచ్చేసి ఆ కస్టమర్ ఆవిడ నేను హ్యాండ్ వర్క్ చేయలేదు. సో అప్పుడు వచ్చేసరికి చూసారన్నమాట. ఇవి వచ్చేసరికి నిన్న కుట్టాను. ఈరోజు కుట్టిన కూడా చూపిస్తాను. ఈరోజు ఇవి హ్యాండ్ వర్క్ చేశాను, నిన్న కుట్టాను. సో ఈరోజు కుట్టిన కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అవి ఇంకా హ్యాండ్ వర్క్లు అవ్వలేదు అన్నమాట, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఇది లైనింగ్ వేసాను, కాటన్ బ్లౌజు. మామూలుగా కుట్టేస్తే బాగోదని చెప్పాను. సో కస్టమర్కి తెలియదు కదా, సో కొంతమందికి తెలియదండి, అలాగే కుట్టేయమని చెప్తారన్నమాట. సో లైనింగ్ అయిపోతే బాగోవు, లైనింగ్ వేసుకుని కుట్టుకుంటే అది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా బ్లౌజ్ అయితే అలాగ ఉండిపోద్ది. ఇది వచ్చేసరికి ఈ శారీ కూడా అదిగోండి, ఇది వచ్చేసరికి ఆ లేస్ అయితే వేయమని చెప్పారు. బ్యాక్ సైడ్ అలాగా రౌండ్గా పెట్టేసి కుట్టేసి తిరిగేసి నేను వచ్చేసి అది లేస్ అయితే వేసాను చివర్లకైతే. కొంచెం లుక్ అయితే బాగుంటుంది. కొంచెం మరీ పెద్ద వయసు కాదు, మామూలు మీడియం, ఒక 40 సంవత్సరాలు అలాగ ఉంటాయన్నమాట ఆవిడకి. అలాగైతే బాగుంటుంది అనేసి ఇంకా కుట్టానమాట అవి. ఇది వచ్చేసరికి అమ్మాయిదేమాట. ఇప్పుడు అంతకుముందు చూపించాను కదా బోట్ నెక్ బ్లౌజు, ఫ్రిల్స్ కట్ పెట్టాను ఫ్రంట్లో వచ్చేసి. ఇక వచ్చేసరికి శారీ ఎలా ఉన్నదనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో చూసారా, డిజైన్ అయితే బాగుంది. సో ఆ అమ్మాయికి అయితే చాలా నచ్చింది. అక్క ఎలాగైనా మీరు కుట్టాలి, నాకు బోట్ నెక్ ఫ్రిల్స్ కట్టే పెట్టి అయితే కుట్టాలని చెప్పింది. సో ఇగోండి, అందులోని చివరి సైడ్ అయితే తీసాను. ఇది అయితే పైటంచు చూసారా, ఆ స్టోన్స్ అవి ఉన్నాయి కానీ ఆ స్టోన్స్ అవి ఉండవండి, అవన్నీ ఊడిపోతాయి తర్వాత వాష్ చేసిన కొలది. ఇంకా అవి వచ్చేస్తాయి అన్నమాట, అవి ఇంకా అసలు ఉండవు. ఇంక వచ్చేసరికి దాని మీద శారీ మీదకి అయితే అదైతే బ్లౌజ్ అయితే బాగుంటుంది కదా. సో అలాగైతే కుట్టనమాట. అది చూసారు అక్కడ అప్పుడే స్టోన్ అయితే ఊడిపోయింది అసలు. ఇంక ఇవి కూడా అంతే, వాష్ చేస్తున్న కొలది ఊడిపోతాయి అవి ఆ శారీస్. ఇంకంతే, నచ్చిన వాళ్ళు అయితే కొనుక్కుంటారు, వేసుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు వచ్చి కాలేజీ పిల్ల కదా, అమ్మాయికి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేను కుట్టిన బ్లౌజులు ఇవ్వండి. సో ఇవి వచ్చేసరికి ఇవ్వండి కుట్టాను, అంటే కవర్లో పెట్టేసి అనమాట. ఇవి వచ్చేసి కవర్లో చూడలేదు, పాప గమ్మున కూర్చుని పోవడం వల్ల నలిగిపోయి నేను వచ్చేసరికి మళ్ళీ తీసాను బయటికి హ్యాండ్ వర్క్లు చేయడానికి. సో ఈరోజు కుట్టినమాట ఇవి. ఈ వీడియో వస్తుంది ఫ్రెండ్స్, ఈరోజే అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు వీడియో అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంకా ఇగోండి వెనకతలు ఉన్నాయి కదా, నేను పాపకి స్కూల్ డ్రెస్సులు అవి ఉంటాయి కదా,
కొత్తది మెటీరియల్ మిగిలితే ఆ బ్యాక్ సైడ్కి అయితే వేసాను. మధ్యలో కొన్ని అయితే బ్లౌజులు మిగిలిన గట్ట షేప్ పట్టీల దగ్గర వేస్తే ఫిట్గా ఉంటుంది. కొన్ని మిగిలియి అలా ఒకటేమో లోపలికి వేస్తాను, కొన్ని ఏమో బయటకి వేస్తామన్నమాట. ఇక చూసారా హ్యాండ్ వర్క్ అయితే ఇంకా కాలేదు. మీకు ఒక్కొక్కటి బ్లౌజ్ అయితే వాళ్ళు తెచ్చిన ముక్కలు అయితే మీకు చూపిస్తున్నాను. ఎవరైనా కుట్టించుకున్నప్పుడు కాటన్ ముక్కలు ఎలా ఉంటాయనేసి కొంతమందికి తెలియదు కదా, కొంతమందికి తెలుసు. కాబట్టి అంటే ఏ దేంట్లోని లైనింగ్ వేయచ్చో ఏ వీటిలో లైనింగ్ వేయ అవసరం లేదనేది నేనైతే ఈ వీడియోలో అయితే చూపించాను. ఇది కూడా కొంచెం ఇక్కడ దీనికి కూడా కొంచెం లైనింగ్ అయితే బాగున్నాను. ఆ రెండు ముందు ఉన్నాయి కదా వాటికి లైనింగ్ వేయ అవసరం లేదు. అంటే వీటికి వేసుకుంటే ఇంకొంచెం కొన్నాళ్ళు అయితే ఇంకా మన్నుతాయి అన్నమాట. సో ఆవిడ వచ్చేసరికి వీటికి లైనింగ్ వేయొద్దని చెప్పేశారు. సో మనం కస్టమర్లు ఎలా చెప్తే మనం కూడా అలాగే వింటాం కదా. కుట్టేసి అవి చూసారా అవన్నీ ఏవి, ఇది బ్లూ కలరు ఫ్లవర్స్ వచ్చాయి చూసారా, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు దానికి. ఇప్పుడు ఈ లైన్ అయితే చూసారా, నేను ఒక పక్క నుంచి ఒకటి లైన్లు స్ట్రైట్గా ఎలాగొస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియో కుట్టినప్పుడైతే ఆ వీడియోలో కూడా చూపిస్తాను, మీకు చెప్తాను. సో ఇప్పుడు అగోండి ఆ బ్లౌజ్ అయితే కటింగ్ చెయ్యాలి. అది నేను అగో చూసారా అదే కుట్టాలి, అది కట్ చేస్తాను అనమాట. వీడియో అయితే మీకు వస్తుంది. ఇంకా నేను అంతకుముందు కటింగ్ వీడియో అయితే కొంచెం వెళ్ళింది వీడియో. సో స్టిచ్చింగ్ చేస్తాను, అది వీడియో బాగోపోవడమో తెలియదు కానీ కొంచెం అదేమీ వైరల్ అవ్వలేదు, అక్కడ అయిపోయింది అన్నమాట. సో అందుకొచ్చేసరికి మళ్ళీ కటింగ్ వీడియో పడదామనేసి అది ఉంచాను, అది వీడియో తీస్తాను. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు కస్టమర్లు ఇప్పుడు 5 ఇచ్చారు కదా, కుట్టాను కదా, ఇంకా ఇందులో ఉన్నాయి కదా, ఇక ఇవి కూడా ఉన్నాయి. అదొక చీర ఉన్నది. సో ఇదిగోండి ఇందులో అదొక చీర ఉన్నది. ఇది వచ్చేసరికి ఆ చీర ఒకటమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి షాప్ ఎంటరింగ్ అయితే ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది. పిల్లల పక్కన ఆడుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మన షాప్ అయితే. ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం. సో రణస్థలంలో అనమాట. అదిగోండి రోడ్డు చూసారా, అలా అది మెయిన్ రోడ్ అన్నమాట రణస్థలం. సో ఇటు వచ్చేసరికి ఇది గరికపాలెం వీధిలోని స్వాతి టైలర్స్ ఉంటుంది. మీరు ఇక్కడ లోకల్ వైపు ఎవరైనా ఉంటే కస్టమర్స్ బట్టలు, బ్లౌజులు, డ్రెస్సులు అన్నీ కుడతామన్నమాట. ఏ మోడల్స్ అయినా కుడతాము. ఇది ఫ్రెండ్స్ షాప్ అయితే. సో ఇప్పుడు వచ్చేసరికి చూసారా మిషన్. సో ఈరోజు వచ్చేసరికి అగోండి ఒక ఆవిడ నాకైతే పిండి తెచ్చింది. అదే రాగి పిండి అంటారు కదా, అవి తెచ్చిందన్నమాట. నేను ట్రైనింగ్ ఇస్తాను కదా, ఆవిడ తెచ్చారన్నమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఇంకా నేనైతే రేపు ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను పెట్టేశాను. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇక వచ్చేసరికి చూసారా కలర్స్ ఆ కలరే వేసాను నేను దాని మీదకి. బ్లౌజ్ ఉన్నది కదా, బోట్ నెక్ బ్లౌజ్కి వేసాను. ఇక్కడ చూడండి కస్టమర్లు ఏమో వచ్చి వాళ్ళకి నచ్చినవి తీసుకున్నప్పుడు అలా కంగాలు చేస్తారు. నేను సర్దుతూ ఉంటాను, కంగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి శివుడిది అయితే ఇది నేను గ్లో రోడ్లో నుంచి బుక్ చేశాను అనమాట. సో చాలా బాగుంది. దీనికి కూడా నేను రేపు ఆరతి కట్టేస్తాను, అది లిప్స్టిక్ తిరిగి చూపిస్తాను. అది ఎలా ఉన్నదో బాగుంటుంది, అది నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెడతాను చూడండి. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఓకేనా, ఒక్కరోజు నేను అవి 5 బ్లౌజులు అయితే కుట్టాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.